నో ఫెస్టివల్ స్పెసిఫిక్ అకేషన్ కూడా అవసరం లేదు. మూవీ రిలీజ్ చేయాలంటే పక్కా స్ట్రాటజీ ఫాలో కావాలి. ఏ పండుగ సీజన్లో రిలీజ్ కాకపోయినా పుష్ప 2 గ్రాండ్ విక్టరీ సాధించలా. ఇప్పుడు మనం కూడా రూటు మార్చేద్దామంటున్నారట టాలీవుడ్ టాప్ హీరోలు. ఇందుకే ఏంటా స్ట్రాటజీ? తెలుగు స్టేట్స్ లో ప్రతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకే ఓ రేంజ్ ఉంటుంది. అదే స్ట్రాటజీతో పోటీ పడి మరీ పొంగల్ బరిలోకి దిగుతారు ప్రొడ్యూసర్లు. ఒకేసారి 2-3 మూవీస్ రిలీజ్ అవడం, నెగటివ్ టాక్ తో ఏదో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కామన్ అయిపోయింది. అందుకే రూటు మార్చాలనుకుంటున్నారట టాలీవుడ్ టాప్ హీరోలు. సంక్రాంతి బరిలో కాకుండా సోలోగా ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారట. అందుకోసం పుష్ప 2ను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారట. హాలిడేస్ వస్తే చాలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంటారు స్టార్ హీరోలు. అప్పుడైతే వసూళ్లు బాగా వస్తాయనుకుంటారు. సమ్మర్ అయినా, సంక్రాంతి అయినా, దసరా అయినా, ఆఖరికి దీపావళి, క్రిస్మస్ అయినా సరే ఏదో ఒక స్పెసిఫిక్ అకేషన్ చూసుకుని సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. ఇదే ఇప్పుడు పెద్ద మైనస్ అవుతుందంటున్నారట. హాలిడేస్ ఉన్నప్పుడు, పండుగల సీజన్లో ఒకేసారి 2-3 స్టార్స్ సినిమాలు రిలీజ్ అయితే అసలుకే మోసం వస్తుందని జాగ్రత్త పడుతున్నారట. ఒక్క షోకే నెగిటివ్ టాక్ వస్తే ఇక మరో షోకి థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని, అసలు కలెక్షన్స్ రావడం లేదట. తమ హార్డ్ వర్క్, టైం వేస్ట్ అవుతున్నాయని స్టార్ హీరోలు ఫీల్ అవుతున్నారట. పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అయింది. అప్పుడు హాలిడేస్ లేవు. అయినా కూడా 2000 కోట్లకు రీచ్ అవుతోంది. అందుకే సోలోగా రావడమే మంచిదని, ఇలా అందరూ కలిసి ఒకేసారి వచ్చి నష్టపోవడం తప్ప మరోటి లేదంటున్నారు. ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలర్ట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. అయితే సంక్రాంతికి కాకుండా ఏ మూవీ కాంపిటీషన్ లేనప్పుడు సోలోగా రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు చెప్పినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఇలా స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం కాస్త బెటరేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.